నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, కంపెనీస్ మార్కెటింగ్ చేసుకోవాలి అని ఒకటే కేటగిరీలో 2-3 రకాలు లేదా 4-5 రకాలని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నిజంగా టూత్ పేస్ట్ వాడాలా వద్దా? వాడితే ఏంటి ఉపయోగం, వాడకపోతే ఏంటి నష్టం తెలుసుకుందాం ప్రకృతివనం ప్రసాద్ గారి మాటల్లో. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, టూత్ పేస్ట్ వాడాలా వద్దా? అదే ఇప్పుడు యాక్చువల్గా టూత్ పేస్ట్లో ఉండే 12 రకాల కెమికల్స్ యాంటీబ్యాక్టీరియల్స్ అంటే బ్యాక్టీరియాని చంపేటివి. సో మన నోట్లో ఉండేది మంచి బ్యాక్టీరియాని ఎక్కువ ఉంటుంది. మనకు చెడ్డ చేసే స్టెఫ్లోకాకస్ బ్యాక్టీరియానో కొన్ని రకాల బ్యాక్టీరియాని నోట్లోనే ఆగిపోతాయి. ఎందుకు? మీ నోట్లో ఉండే లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపుతూ ఉంటుంది. లేకపోతే మనం బయట పోయినప్పుడు అంతా రకరకాలు వస్తూ ఉంటాయి కదా, ఇక్కడే ఆగిపోతాయి. ఇక్కడ ఆపలేక సైనికులు ఓడిపోతే గొంతులేకపోతాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఆపలేకపోతే లంగ్స్ లేకపోతుంది. అప్పుడు హాస్పిటల్లో చేరి అన్ని చేయాల్సి వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే, యాంటీబయాటిక్స్ వేస్తే ఎంత ఎఫెక్ట్. యాంటీబయాటిక్ పొట్టలోకి వేసుకుంటే లోపల పొట్టలో మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది కదా అనవసరంగా. అవసరమైనప్పుడు ఎట్లా వేయాలా, తప్పదు. మరీ సీరియస్గా ఉండి ఆపరేషన్ సర్జరీలు చేసినప్పుడు వేయాలి, అది వేరే సంగతి. నార్మల్ కోర్సులో జలుబు వచ్చినా దగ్గు వచ్చినా యాంటీబయాటిక్లు కౌంటర్ బై వేసుకునేస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ వేసినప్పుడు డ్యామేజ్ ఎంత జరుగుతుందో నోట్లో టూత్ పేస్ట్ వేసినప్పుడు అంతే డ్యామేజ్ జరుగుతుంది. రెండోది, ఆ టూత్ పేస్ట్ నైలాన్ బ్రష్తో వేసి బాగా కింద తోముతాం కాబట్టి కింద పళ్ళు అరిగిపోయి ఉంటుంది ఎక్కువ. సో మీ బాడీలో స్ట్రాంగెస్ట్ పార్ట్ ఎనామిల్. సో ఎనామిల్ కూడా అరిగిపోయేంతగా మనం తోమేస్తా ఉన్నాం. అది కూడా కింద పెట్టి తోముతాను. ఈ కింద పళ్ళు అంతా అరిగిపోయింది చూసుకోండి చాలామందికి. సో అది సెన్సిటివ్ టూత్ అవుతుంది. మూడోది, మనం తోమే కొద్దికి ఆ నైలాన్ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అని నోట్లో ఉంటాయి. సో బ్రష్ చేసినాక అట్లీస్ట్ బాగా పుక్కిలిచ్చి ఊసేయాలి నోట్లో ఏమి లేకుండా. జనాలకు తీపి అనేది ఇష్టం కాబట్టి బాగా చక్కెర తీపి వేసేసి టూత్ పేస్ట్ తీయగా చేసినారు. అందుకని అందరూ టూత్ పేస్ట్కి పోయినారు. దాని ముందర యాప్పోలు వేసుకొచ్చేది కదా, ఇష్టంలే. సో యాప్పోల సూపరు, దాన్ని బాగా నమిలేసి అట్లా రుద్దేస్తే మనం కుక్కుడు ఫుడ్ తింటాం కాబట్టి పళ్ళకి అతుక్కుంటుంది కొద్దిగా. సో నెక్స్ట్ రోజు పొద్దున్నే కొంతమంది అయితే నైట్ కూడా బ్రష్ చేసుకుంటే అది మంచిది అనుకుందాం. అది టూత్ పేస్ట్ వేయకుండా ట్రై చేద్దామని నేను టూత్ పౌడర్ ఏదో కంపెనీది వాడుతూ ఉన్నా. సరే, దానికి లవంగాలు, కొంచెం బొగ్గులు, కొంచెం ఉప్పు కలిపేసి మీరే కూడా చేసుకొని రుద్దుకోవచ్చు. ఫస్ట్ మీ గమ్స్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి ఫౌండేషను గమ్స్ని మసాజ్ చేయండి. లోపల వాటి బ్లడ్ వస్తుంది, బాగా గట్టిపడతాయి. తర్వాత ఏదో పళ్ళపొడి వేసుకొని రుద్దేసి 1 minute బ్రష్ చేసి అదే బ్రష్తో 4 క్లీన్ చేసుకోండి, అయిపోయింది అని చెప్తా ఉన్నా. ఒక నెల ముందర నాకు అసలు టూత్ పౌడర్ ఎందుకు అని అనిపించి నిలిపేసిన. సో ఓన్లీ ఉత్త బ్రష్తోనే బ్రష్ చేసుకుంటా ఉండా. అదే బ్రష్తో క్లీన్ చేసుకుంటాను. 4 బాగానే ఉంది. కొంచెం స్మెల్ వస్తుంది ఫస్ట్లో, ఎట్లయినా వస్తుంది. ఆ స్మెల్ మాస్క్ చేసేదానికి నువ్వేందో కెమికల్స్ కలుపుతాడు, మింటి ఫ్లేవర్స్ అన్ని కలుపుతాడు. నా స్మెల్ నాకు రాని ఏమవుతుంది, అది తోమినప్పుడే మళ్ళీ ఉండదు. సో అట్లా చూసుకుంటే టూత్ పౌడర్ కూడా అవసరం లేదని తేలిపోయింది. గమ్స్ని మసాజ్ చేయడము. ఇప్పుడు మీరు చెప్తా ఉండగా అనుకుంటా ఉన్నా, పొద్దున్న చేసి క్లీన్గా ఉన్నాయి, ఇప్పుడు లైట్గా కొంచెం ఏదో అతుక్కున్నట్లుంది. మరి ఇప్పుడు కూడా బ్రష్ చేస్తా చేయరు కదా, మీకు కూడా అట్లే ఉంటుంది, నాకున్నట్టే మీకు ఉంటుంది. మరి ఇప్పుడు కూడా మీరు బ్రష్ పెట్టుకొని ఎప్పుడు తిన్నా ఒక్క 30 సెకండ్లు అట్లా బ్రష్ అనుకునేసేయండి, అయిపోయింది కదా, అయిపోయాయి కదా. నాకు అదే డౌట్ అండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క రకంగా మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. అన్ని ఉద్దేశం ఏంటి? మీ పళ్ళని క్లీన్గా ఉంచడము, వాసన రాకుండా చేయడము. ఎందుకు ఇన్ని వేరియేషన్స్? అదే వాసన వచ్చేది, కంపు కొట్టేది నీ బాడీలో ఓడరు. మీరు చెదారం అంతా లోపల వేసి హలీములు, బకెట్ బిర్యానీలు అన్నీ వేసి తేపితేనే కంపు, నోట్లో కంపు, బాడీ ఓడర్ కంపు, చెమట కంపు, యూరిన్ కంపు, అన్నీ కంపే. నోట కంపు లేకుండా ఎట్లుంటుంది? సో కంపు నోట్లో నుంచి కాదు, బాడీ ఓడర్ మారిపోయింది. సో నోట్లో నుంచి నువ్వు పర్ఫెక్ట్గా రైట్ ఫుడ్ తిని టాక్సిన్స్ లేకపోతే నోట్లో వాసనే ఉండదు. నార్మల్గా వాసన ఉంటుంది, అది చెడ్డ అనుకోవద్దండి, అది మీ వాసనే. దాన్ని మాస్క్ చేసి ఏదో సెంటు కొట్టు హాహా అని కొట్టుకునేది కాదు. అవన్నీ డేంజర్. అవన్నీ మీరు కొట్టేదంతా మంచి బ్యాక్టీరియాని చంపి లోపలికి నీ థ్రోట్లోకి లంగ్స్లోకి
పాకిస్తాన్ సైనికులు వదిలేసేదానికి ఓపెన్ అయిపోతుందని అర్థం. సో మీరు ఈ చెత్త చెదారం వేయకుండా ఉంటే మీ నోట్లోనే మంచిగా ఇంకా బెస్ట్ ఏమంటే ప్రతి మీల్ తర్వాత మంచిగా పొల్లటి మజ్జిగతో పుక్లు ఇచ్చారనుకో, అవి మింగేసినారనుకో, ఆ లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా కోటింగ్ ఉంటుంది, అవి సైనికులాగా రెడీగా ఉంటాయి. మీరు మెట్రోలో పోయినా ఎక్కడ పోయినా ఏదో పోయినా అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మీరు చేయగలిగితే చిన్న బాటిల్లో పెట్టుకోండి అండి, స్టీల్ బాటిల్లో మజ్జిగ అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. పుక్లు ఇచ్చేసి ఉంచి లోపల మింగేసేయండి, అయిపోయా. మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ రావు. అయ్యో ఎంతమందికి నోట్లో బ్లిస్టర్స్ వస్తాయి పుళ్ళు, జస్ట్ టూత్ పేస్ట్. దానికి కూడా ఒక పేస్ట్, పిప్పళ్ళకి ఒక పేస్ట్, సెన్సిటివ్ గా ఉంటున్నాయి పళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి ఒక పేస్ట్. అదే సెన్సిటివ్గా అయినా ఎందుకు బ్రష్ చేసే కదా సెన్సిటివ్ అయినాయి. ఇప్పుడు మీరు చెప్పిన పేస్ట్లే వాడినాము, మీరు చెప్పిన పేస్ట్లే 15 ఏళ్ళు వాడినాం, 20 ఏళ్ళు వాడినాం, మరి ఎందుకు సెన్సిటివ్ అయిపోయినాయి? అదే కదా, ఐస్ క్రీమ్ తింటే జీవమంటున్నాయా, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగి జీవమని చేసేది మీరే కదమ్మా. మీ బ్రాండ్లే అడ్వర్టైజ్మెంట్లు వేసేసి సినిమా యాక్టర్లతో వేసి వేపించి మీరు వాడిచ్చే కదా జూళ్ళని చేసినారు, మళ్ళీ మీ చేతులకు తీసుకున్నారు. అప్పుడు దాకా వాడిందంతా ఆపేస్లే కదా. ముందంటే బొగ్గులు వాడినారు కాబట్టి అబ్బా బొగ్గు వాడినావా నీ పళ్ళు ఇట్లా అయిపోయినాయి అంటా ఉంటే, ఇప్పుడు బొగ్గులే వాడలేదే, మరి ఎందుకు అయిపోయినాయి సెన్సిటివ్ పళ్ళుతో, ఎందుకు పుచ్చిపళ్ళు వచ్చినాయి, ఎందుకు పళ్ళు బీకదా, ఎందుకు ఇంప్లాంట్లు అవుతా ఉన్నాయి అందరికి. పేస్ట్ లో కూడా ఇప్పుడు అయ్యాక తీసుకొస్తున్నారు మళ్ళీ. సో ఇదంతా పెద్ద అప్సర్డ్ ఇది. సో నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన, మీరు నన్ను వీడేంద్ర స్వామి వీడు టూత్ పేస్ట్ వాడా వీడు వేస్ట్ అనుకుంటే నమస్కారం వద్దు, మీరేం చేయదు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన, మీరు దాన్ని లైక్ ఇస్తారా నాకేం సంబంధం లేదు. అసలు నేను పక్క కూడా చూడండి యూట్యూబ్లో ఏమైతుంది అని వ్యూస్ కూడా నేను చూడను. మీరు పిలిచినారు రిపీటెడ్గా, నేను వచ్చిన నా ఎక్స్పీరియన్స్ చెప్పిన. సో ఇంకా కూడా ఆలోచించి చెప్తా ఉండేది ఏమంటే, ఇప్పుడు మీతో ఇప్పుడు ఇట్లా అనుకుంటే ఓకే, ఓ చిన్న బ్రష్ జోబులో పెట్టుకోనండి, ఎప్పుడు తిన్నా అట్లా అనుకునేస్తే అయిపోయా, అంత సింపుల్. నోట్లో నీళ్ళు వేసి పుక్కిలిస్తే అయిపోయా, ఆ నాలుగుని క్లీన్ చేసుకుంటే అయిపోయా. అరే ఇంత ఇదిగా ఇప్పుడే ఇన్స్టెంట్గా వచ్చింది నాకు ఆలోచన. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇబ్బంది, ఎప్పటికప్పుడు అట్లా అనేస్తే అయిపోయి పైన ఇరుక్కోండేది కదా పోయేది. నువ్వేమి కెమికల్ వేసి డోమెక్స్ వేసి తోమలేను దాన్ని ఏమన్నా ఏనామిలే, అది నైస్గా ఉంది, ఏళ్ళతోనే పోతుంది. ఓకే బ్రష్ కూడా వద్దబ్బా, నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసినావు, పళ్ళు తోముకొని బ్రేక్ఫాస్ట్ చేసి పళ్ళు తోమాలి యాక్చువల్గా. సరే ఏదో నీకేదో అలవాటు అయింది, దిస్ ఈజ్ ద వే ఐ క్లీన్ మై టీత్ అని మా దగ్గర చిన్నప్పుడు పాడించినారులే. ఎందుకు బ్రష్ చేసుకునేవా, రా నూడిల్స్ తిను, అదో దరిద్రం ఇదో దరిద్రం, 2 దరిద్రాలతో స్టార్ట్ అవుతుంది డే ప్రతి ఒక్కరికి. యాక్చువల్గా టిఫిన్ చేసినాక బ్రష్ చేయాలి, అప్పుడే కదా అతుక్కునేది. మీరు ఉప్మానో పొంగలో గింగలో అన్నీ మెక్కితే అవే కదా పోయి అతుక్కుంటాయి కదా, అప్పుడు కదా బ్రష్ చేయాలా భోజనం చేసినాక. సరే పొద్దున్న చేసినారు, నైట్ అంతా మనం ఏమి తినకుండా నోరు అనేది ఖాళీగా ఉంచుతాం కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి. మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఏముంటుంది అంటే నైటు మీరు తినేసినాక బ్రష్ చేసుకొని పడుకోండి అంటున్నా. అదే చెప్తాను. ప్రతి మీలు నువ్వు 6 సార్లు తిన్నావు, నమస్కారము ఒకసారి తినాలా లేదు 2 సార్లు తినాలా, 6 సార్లు తిన్నావు, తిన్నప్పుడల్లా బ్రష్ చేసుకో. లేదు బ్రష్ లేదు, టూత్పేస్ట్ చేయదు, ఉత్త బ్రష్ చేసుకో, నార్మల్ క్లీన్ చేయి. నీకు బ్రష్ కూడా లేదు, బయట పోయినావు, తింటానే ఏళ్ళతోనే ప్రతి పళ్ళు అట్లా రుద్దేసి వాష్ బేసిన్ దగ్గర అదంతా పోయేట్లా ఏళ్ళతోనే చేసేసి నోట్లో బాగా గట్టి పుక్కిలి చూసేసి. మీ వల్ల నా స్పెషాలిటీ ఏం తెలుసా, సింపుల్ చేసి నువ్వు చేయగలిగింది చెప్పేది నా స్పెషాలిటీ. మీకు చెప్పేది నేను చేస్తా. నేను మీకు చెప్పినా కదా, ఈ రోజు నుంచి నేను ఎప్పుడు తిన్నా నోట్లో నేనే ఏలు పెట్టి క్లీన్ చేసుకుంటా, బ్రష్ చేసుకుంటారు. ఏదైనా తిన్న తర్వాత పుక్కిలించండి బాగా. ఓకే కొంచెం అంటే ఇప్పుడు పుక్కిలిస్తే కూడా పోనంత పిజ్జాల్లో అదేంటి చీజులు క్రీములు అట్లే ఏలు కూడా అతుకుంటే కడిగితే కూడా పోవు, అట్లాంటివన్నీ తింటా ఉంటారు కదా, అవి ఎట్లా పోతాయి. అందుకని కొంచెం ఫ్రిక్షన్ ఇస్తే బెటరు. ఇంకా ఏమంటే విలేజెస్లో మీ ఇంట్లో కానీ ఆకులు ఉంటే మామిడాకు కానీ జామాకు కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటే ఆకు నమిలేస్తే అసిడిక్గా ఉంటాయి నేచర్లో అవి. ఆ జ్యూస్తో రుద్దేస్తే ఇంకా సూపర్, ఖర్చు అంతా తగ్గిపోయి మీకు. టూత్పేస్టు ఇంత నొరగ వేసి ఇంత నీళ్లు పెట్టి దాన్నంతా వాష్ బేసిన్ అంతా వేసి బ్రష్ చేసుకొని ఊరంతా మోటార్ సైకిల్ తిరగతా, ఈమె టూత్పేస్ట్ చేసుకుంటే ఊరంతా తిరిగతా. ఏంది దరిద్రం అంతా, ఇంత నీళ్లు వేస్ట్ ఆ టూత్పేస్ట్లకి, నీళ్ళే లేవు కదా. సో ఇవన్నీ లాజికల్గా నేను చెప్పేటివన్నీ కరెక్ట్ నాకు తెలుసు, ఫాలో అవుతూనే చెప్తా ఉంటా. సోషల్గా మీ
వాడు చెప్తాడు అంతేలే అనుకుంటే అనుకోండి, నేనేం చేసేది. మీరు మారేది నాకు సంబంధం లే, నా ఎక్స్పీరియన్స్ మీరు అడిగినారు చెప్తా ఉండ. లేదు లేదు, ఎందుకంటే కెమికల్తో మన బాడీని మనమే ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి అలా కాకుండా నేచర్కి దగ్గరగా నేచర్తో పాటు వెళ్తూ మనల్ని మనం ఎంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే దాంట్లోనే మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్తో అప్పుడు నేను చెప్తా, ఒక వారము మీరు టూత్పేస్ట్ నిలిపేసి ఇప్పుడు ఈ విధానం ట్రై చేశారనుకో, మీకు కంఫర్టబుల్గా ఉంటే ఫాలో కావండి, లేకపోతే మీ పేస్ట్ మీకు ఆడే ఉంటుంది కదా, ఎవడు వద్దన్నాడు వాడండి. అవును కదా, ఈ రెండు చూసుకొని ఏది బెటర్గా ఉంది. అందుకే నేను చెప్పేది, రాగి జావ తాగినా ఏం తాగినా ఒక వారం ట్రై చేయండి, మీ కంఫర్టబుల్గా. అరే రీసెంట్గా సోలార్ ప్యానల్ రిపేర్ చేసేవాడు వచ్చినాడు, వాడు అబ్బాయి నా ఫ్యాన్ అంట. సరే సార్ అన్ని చేసి కిందికి మిందికి 2 సార్లు 3 సార్లు 3వ ఫ్లోర్ ఎక్కి దిగుతాడు. ఏం భలే జోరుగా దిగుతాడు. సార్ రాగి జావ తాగినాను సార్ మీ చెప్పిన నుంచి, ఇప్పుడు ఆయాసమే లేదు సార్, బాగా ఎక్కుతాడు. ఎంత గొప్ప మాట చెప్పినాడు అబ్బాయి అనుకోండి, చిన్న పిల్లోడు 30 ఏళ్ళు. అంటే అంటే రాగి జావ ఎన్ని రోజులు తాగాలని అడుగుతారు. టీలు కాఫీలు పెప్సీలు తాగుతానే ఉండరు లైఫ్ లాంగ్. రాగి జావ రోజంతా సంవత్సరంతో తాగండి, ఎప్పుడు వీలైతే అప్పుడు తాగండి, కొన్ని రోజులు స్పీడ్ మళ్ళీ తాగండి, మన ఆరోగ్యం కోసమే కదా. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ నేను చెప్పనక్కర్లే, మీ ఇంట్లో అందరూ తాగినాక ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఏదో మంటలు గింటలు అలర్జీలో ఏదో తగ్గినాయి, ఆ రీఫైండ్ ఆయిల్ నిలిపేసిన దానికి మీకు ఏదో స్కిన్ ప్రాబ్లం పోయింది, ఆ బ్రాయిలర్ కూడా నిలిపేసి దానికి ఇంకో జరిగింది, ఆ గుగ్గి ప్రోటీన్ అంత ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో అందరూ. అరే లైఫ్ స్టైల్ బాగుంది అంటే అప్పుడు మీ భార్యని కన్విన్స్ చేయనక్కర్లే, మీ అమ్మ నాయనకి అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. అప్పుడు మీరు బ్రిలియంట్గా ఇంకా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ రావచ్చు, నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, ఇంకోటి టూరు పరిగెత్తేది, ఇంట్లోనే తొక్కుడు బిల్లాడేది, హ్యాపీగా ఉండేదానికి వానలో అందరూ కలిసి నానేది, వర్షం ఫ్రీగా వస్తుంది, అన్నీ బయట పెట్టేసి హ్యాపీగా మీ పిల్లలు తీసుకొని డామేజ్ రాండ్రా నాందామని చెప్పాలా. వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న నేను రయమవుతుందిరా, ఫ్రీగా నేచర్ ఇస్తూ ఉంది. మళ్ళీ డబ్బులు ఇచ్చి ఆ రెయిన్ డాన్సర్ అడిగి 10 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి చేస్తారు, లోపల పోయి సెంటర్లో పోయి రెయిన్ పైనుంచి పడుతూ ఉంటుంది కదా, అది చేస్తారు. లైఫ్ డైరెక్ట్గా వచ్చేదాని ఎక్స్పీరియన్స్ కావాలా పిల్లలకి. వాడు బస్సు మిస్ కావాలా, కార్ పంచర్ అయినప్పుడు వాడు ట్రై చేసి పంచర్ వేయాలా, ఇవన్నీ చెప్పే అంటే ఇంత వాల్యుబుల్ వర్డ్స్ చెప్పే వాళ్ళు మనకి కావాలి కాబట్టి మిమ్మల్ని అదే మేమే అనుకుంటాం. అంటే ఎన్నోళ్ళు మేము చెప్తాము, మాకు టైం వచ్చింది కదా పోతాము తొందరలో, మరి యంగ్స్టర్స్ అందరూ నిలబడి చెప్పాలి కదా ఇవన్నీ కరెక్ట్ అని చెప్పి. మాకంటే ఇప్పుడు అర్జునుడు నేను ఎందుకు తయారు చేయాలా, ద్రోణాచార్యుడే వేసినచ్చు కదా, ఆయన గురువు కదా బాణాలు, అర్జునుడిని తయారు చేసాడు. అట్లా మేము వేలప్పుడు యంగ్స్టర్స్ చాలామంది రావాలి మాట్లాడేదానికి చెప్పేదానికి, మాకంటే అద్భుతంగా రావాలా విషయాలు, ఎక్స్పీరియన్స్ కావాలా. ఎందుకంటే పొల్యూషన్ అనేది కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి చక్కగా నేచర్తో కనెక్ట్ అవ్వడం, నేచర్ నుండి మనం ఏం తీసుకుంటున్నాం, మనం నేచర్కి ఎంత హెల్ప్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ ఆలోచించుకుని అన్నిటితో పాటు మనతో మనం ఉంటూ మన ఆలోచనల్ని మనం పాజిటివ్గా మలుచుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పడంలో నిజంగా మీరు మాట్లాడుతుంటే నాకే తెలియకుండా ఒక ఎనర్జీ. ఇప్పుడు అంటే నేను నా ఎక్స్పీరియన్స్తో మాట్లాడతా కాబట్టి నాకు ఆ కనెక్షన్ వస్తుంది. ఈవినింగ్ పరిగెత్తా ఉంటారు చాలామంది, యుఎస్లో అంతా మామూలుగా బయట దేశాల్లో అంతా రాత్రి 9-10 గంటలు బాగా క్రాస్ ట్రైనర్లు తిరుగుతూ ఉంటారు. ఈవినింగ్ మన సర్కేడియన్ రిథం ఫాలో అవుతూ ఉంటాం. మన బాడీనే ఏ కాకులు అన్నీ చూడండి సాయంత్రం అయ్యేటప్పటికి ఇట్లా వచ్చేసి చెట్ల మీద వాలిపోతాయి, వాటి గూటికి వాటి వచ్చేస్తాయి. మనం కూడా 100 ఏళ్ల ముందర 200 ఏళ్ల ముందర మన గూట్లో మనం చేరుకుంటా ఉంటుంది. సాయంత్రం 6 అయితేనే 6 లోపల అన్నీ చేసి ఫుడ్ తినేసి గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసి తినేసి కంప్లీట్ పడుకుని 7 గంటలు పడుకుంటే 2కు 3కు ముసలోళ్ళు 1 గంటకు లేచి అనుకొని 2కి లేస్తే 3కి లేచేవాళ్ళు 4 అందరూ లేచేవాళ్ళు. అటుండింది కదా. ఇప్పుడు గూడే ముందు రాత్రంతా లైట్లే, ఎట్లా? సో ఇప్పుడు సర్కేడియన్ రిథం ఫాలో కాలేదో ఆటోమేటిక్గా అన్ని స్ట్రెస్ఫుల్ లైఫ్ అన్నీ అయిపోయినాయి. సో రాత్రిపూట మేము పరిగెత్తే రాత్రి ఏం రావాలా, మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి సాయంత్రం అయ్యేటప్పటికి నిద్ర మత్తుగా పెట్టాలి. అది పెట్టే టైం నువ్వు భోజనం ముగిచ్చేసి ఉండాలి. మత్తుకులో ఎట్లా తింటావు భోజనము, మత్తు రాకముందనే భోజనం చేసి ఉండాలి కదా. సో 5 గంటలకి తినేయాలా అని అర్థం. తినేస్తే 7కో అట్లా లైట్ ఫెయిల్ అయ్యేటప్పటికి మత్తు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏదో ఇట్లా అనుకొని 8 పడుకొని నిద్రపోతే 2కి ఆటోమేటిక్గా బ్రహ్మముహూర్తం 1 గంట ముందర వేయచ్చు. రాత్రి పరిగితే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అంటే యాక్టివ్గా పెట్టేదాన్ని. నిద్ర రాకుండా హార్మోన్ చేస్తా ఉంది ఎండార్ఫిన్స్. ఎట్లా?
అప్పుడు కృష్ణార్జునుల యుద్ధంలో ఇక్కడ అగ్ని అస్త్రం వేస్తే ఇక్కడ వరుణాస్త్రం వేసి 2 కొట్టుకుంటా ఉండే ఆడు కొట్టుకుంటాడు. ఇక్కడ నిద్ర పట్టక రకరకాల సమస్యలు. ఇంత సింపుల్ లాజిక్ ఇక పెద్ద బుక్కులు చదవాలనేమే. రాత్రి పరిగెత్తద్దంట్రా, మీ మైండ్ బాడీ అన్నీ సాయంత్రం అయ్యేటప్పటికి స్లో డౌన్ అయిపోవాలి. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోతానే నేను ఇంకేం మాట్లాడడం నోరు మోసుకొని సైలెంట్ అయిపోవాలి. థాట్స్ అన్నీ పెట్టేసి ఎప్పుడెప్పుడు నిద్రపోదామా, ఇప్పుడు తినేద్దామా అని రెడీ కావాలి మెంటల్గా ఫిజికల్గా. రాత్రి 12 వరకు మీటింగ్లు పెట్టుకొని 2 గంటలకు వచ్చి భోంచేసి ఏం పనులు అవి కరెక్ట్గా ఎప్పుడన్నా ఒకసారి ఓకే, ఫంక్షన్ ఏదన్నా దట్స్ ఓకే. రొటీన్లో చేయకూడదు, రెగ్యులర్గా పని చేయకూడదు. సో మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇది. ఎందుకు స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే చాలా దూరం వెళ్ళిపోయినాం. నేచర్ తల్లిలాగా చెప్తా ఉంది, రే ఇదిరా ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కుంటా ఉంది. మనం పరిగెత్తానే ఉన్నాం, మనమే వినిపించుకోవట్లేదు. వినిపించుకోవడం. తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.